అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ప్రారంభానికి వారం రోజులే మిగిలిన తరుణంలో భాగ్యనగరం పోలీసు పహారాల చేరుతోంది. సుమారు 193 దేశాల నుంచి ప్రతినిధులు, దేశాధినేతలు హాజరవుతున్న ఈ సదస్సుకు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐక్యరాజ్య సమితి దళాలతో పాటు కేంద్ర, రాష్ట్ర బలగాలు పాలు పంచుకోనున్నాయి. అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సదస్సుకు వేదికైన హైటెక్స్ మైదానం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మార్గాలను పోలీసులు జల్లెడ పట్టారు. నగరాల్లో విదేశీ ప్రతినిధులు బస చేసే హోటళ్లు గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 81 హోటల్స్ ని ఐడెంటిఫై చేసినారు మొత్తం సైబరాబాద్ లో. దీంతో దాదాపు 41 మన హైదరాబాద్ లో ఉంటాయి. దీంట్లో చాలా మంది డెలిగేట్స్ ఇక్కడ ఉంటారు. ఆ రూట్స్ లో కొంచెం ట్రాఫిక్ క్లియర్ ఉండాలి. అదేవిధంగా కొత్త సిగ్నల్స్ కూడా పెట్టడం జరుగుతున్నది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో సీసీ కెమెరాలతో పాటు గగనతల నిఘా ఏర్పాటు చేయనున్నారు. సదస్సుకు వేదికైన హైటెక్స్ మైదానం, శంషాబాద్ విమానాశ్రయం సైబరాబాద్ పరిధిలో ఉండటం పోలీసులకు సవాల్గా మారింది. హైటెక్స్ మైదానాన్ని జోన్లుగా విభజించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు సైబరాబాద్ కమిషనర్ చెప్తున్నారు. సదస్సు జరిగేటువంటి 19 రోజులు, అట్లీస్ట్ 19 డేస్, ఇన్ఫాక్ట్ 1వ తారీఖు ఒక 2 రోజుల ముందు నుంచి 19 తర్వాత 2 రోజుల తర్వాత కూడా స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి. స్పెషల్ ఫోర్సెస్ అంటే ఈ దగ్గరలోనే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జీ వాళ్ళని, ఆక్టోపస్, ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. ఐక్యరాజ్య సమితి బలగాలు ఈ నెల 29న హైటెక్స్ మైదానాన్ని అధీనంలోకి తీసుకుని ఉన్నాయి.